మళ్ళీ మీరు చెప్పింది ఒక్కసారి రిపీట్ చేయండి. అంటే ఫస్ట్ నుంచా? ఫస్ట్ నుంచి ఒక్కసారి మొత్తం రిపీట్ చేసుకోండి. మళ్ళీ అద్దం మొత్తం తీసేయండి. అది అది అర్థమైపోయింది. నో ప్రాబ్లం. ఉంటుంది కదా ఒక వీడియో మన దగ్గర, అదే అర్థం పెడతారు. ఇట్లా దారము సూది నుంచి తీసిన తర్వాత అద్దం పైనుండి దారం ఒక రౌండ్ తీసి పెట్టుకోవాలి. అద్దం ఎంత ఉందో అంత రౌండ్ తీసుకోవాలి. తీసుకొని దానిపైన ముడి వేయాలి. ఇలా ముడి వేసేసాలి. ముడి వేసిన తర్వాత బట్టకు ఒక కుట్టు తీయాలి. బట్టకు తీసిన తర్వాత దారానికి 2 సార్లు తీయాలి. ఇది పట్టుకోవడము చాలా గట్టిగా ఉండాలి. ఈ 2 ఏళ్ళ మధ్యన అద్దం గట్టిగా ఉండాలి. గమ్ పెట్టి అతికిస్తే అతికిచ్చినా మీ కుట్టు కుడుతున్నాం కాబట్టి మన ఏళ్ళ మధ్య ఈ దారాన్ని అయినా పట్టుకోవాలి కదా. దారాన్ని పట్టుకోకపోతే ఊసి వస్తుంది కదా. ఇట్లా కాకుండా ఇట్లా 2 సార్లు తీయాలి. తీసి బట్టకు తీయాలి. మళ్ళీ దారానికి 2 సార్లు, మళ్ళీ బట్టకు ఒకసారి, తర్వాత తర్వాత అంతే. ఇది మనం ఎంతవరకు ఇక్కడ కుట్టగలుగుతాం అంతవరకు నేను ఇది జరుపుతూ రావాలి. అలా కనబడకపోతే తిప్పుకోవాలి. దాన్ని ఇలా చూడకుండా తిప్పుకోవాలి. పట్టాలి జాగ్రత్తగా. ఈ 2 ఏళ్ళు ఎట్లా ఫిట్గా ఉన్నాయి మళ్ళీ ఈ 2 ఏళ్ళతో ఫిట్గా పట్టుకొని ఆ 2 ఏళ్ళతో తిప్పుకోవాలి. తిప్పి మళ్ళీ కుడుతూ రావాలి. అంతే, ఏం లేదు. ఎంతవరకు అంటే 3/4 కుట్టేదాకా అద్దాన్ని వదలకూడదు. వదిలితే ఊసిపోతుంది. ఇప్పుడు 3/4 వచ్చిందాకా ఇప్పుడు వదలవచ్చు. ఇప్పుడు సైడ్ తిప్పేసుకొని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నల్గొండ అద్దం ఏంటంటే దారానికి 2 సార్లు తీయరు వాళ్ళు, ఒకటేసారి తీస్తారు. ఇది మన దారానికి 2 సార్లు తీస్తాం, అంతే తేడా.